Si no aprendes a correr con la manada, uno de estos días será. హాయ్ ఫ్రెండ్స్, జంగిల్ బుక్లో తోడేళ్లు పెంచిన మౌగ్లీ నిజ జీవితంలోనూ ఉన్నాడని మీకు తెలుసా? గుహలో దొరికిన 6 ఏళ్ల బాలుడి ఘటన ఆధారంగానే ర్యూడ్యార్డ్ కిప్లింగ్ జంగిల్ బుక్ను రాశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పుస్తక ప్రియులకు ది జంగిల్ బుక్ తెలిసే ఉంటుంది. కార్టూన్ల రూపంలో, సినిమా రూపంలో జంగిల్ బుక్ గురించి, దానిలోని మోగ్లీ పాత్ర గురించి తెలియని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బ్రిటిష్ ఇండియాలో పనిచేసిన ర్యూడ్యార్డ్ కిప్లింగ్ ఎప్పుడో 1894లో రాసిన ది జంగిల్ బుక్ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ది బెస్ట్ సెల్లర్స్లో ఒకటి. అయితే ఈ జంగిల్ బుక్లోని పాత్ర కల్పితం కాదు, నిజ జీవిత పాత్ర అని చాలామందికి తెలియదు. ఈ కథ తోడేళ్లు పెంచిన మానవ బాలుడు దినా సనిచ్చార్ నిజ జీవిత గాథ. బ్రిటిష్ వేటగాళ్లకు 1867 ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహార్ అడవిలో తోడేళ్ల గుహలో 6 ఏళ్ల బాలుడు దొరికాడు. కొన్ని తోడేళ్ల మధ్య తాను కూడా ఒక తోడేళ్లలాగానే ప్రవర్తిస్తున్న బాలుడిని చూసి వారు ఆశ్చర్యపోయారు. ఆ బాలుడు తోడేలు వద్దకు ఎలా చేరుకున్నాడు అనే దానిపై అనేక ఊహాగానాలు ఉన్నా ఏదీ నిర్ధారణ కాలేదు. చేతులు కాళ్ళు నేల మీద ఉంచి తోడేలులాగే నడుస్తున్న ఆ బాలుడిని అడవి నుంచి తీసుకుని వచ్చి బ్రిటిష్ అధికారులకు అప్పగించారు. అక్కడి కలెక్టర్ ఆ బాలుడిని ఆగ్రాలోని సికింద్రా అనాథ శరణాలయంలో చేర్పించారు. తోడేళ్ల మధ్య పెరగడం వల్ల ఆ బాలుడు మాట్లాడలేకపోయాడు. మొదట్లో తోడేలులాగే నడిచినా కొంతకాలానికి 2 కాళ్ళ మీద నడిచేవాడు, కానీ పూర్తి స్థాయిలో మాత్రం కాదు. అదే అనాథ శరణాలయంలో 20 ఏళ్లకు పైగా గడిపాడు. ఆ అబ్బాయి శరణాలయంలో చేరిన శనివారం రోజు గుర్తుగా తనకు దినా సెనిచార్ అనే పేరు పెట్టేశారు. జీవితంలో ఒక్కసారి కూడా అబ్బాయి మాట్లాడింది లేదు. శరణాలయంలో మిగిలిన వాళ్లతో మాత్రం బాగానే కలిసిపోయేవాడు. నోటి వెంట తోడేలులాగా కొన్ని విచిత్రమైన శబ్దాలు మాత్రం చేసేవాడని రికార్డులు చెబుతున్నాయి. హెవీ స్మోకర్గా, చుట్ట విపరీతంగా కాల్చే అలవాటు ఉన్న సెనిచార్కు టీబీ వ్యాధి సోకింది. చివరకు ఆ వ్యాధితోనే తన 34 ఏళ్ల వయసులో 1895లో దినా సెనిచార్ చనిపోయాడు. జంగిల్ బుక్లోని మోగ్లీ పాత్రకు ఇన్స్పిరేషన్ దినా సెనిచార్నే. తోడేళ్లు పెంచిన అబ్బాయిగా దినా సెనిచార్కు వచ్చిన ప్రచారం చాలామందిలో ఆసక్తి కలిగించింది. అలాంటి వారిలో ఇండియాలోనే పుట్టిన బ్రిటిష్ జర్నలిస్ట్, రచయిత ర్యూడ్యార్డ్ కిప్లింగ్ కూడా ఒకరు. దినా సెనిచార్ విచిత్ర గాథను ఆధారంగా చేసుకుని ఆయన మోగ్లీ పాత్రను సృష్టించారు. సెనిచార్ లాగానే మోగ్లీని కూడా తోడేళ్లు పెంచుతాయి. వాటి జతకు బాలు అంటే ఎలుగుబంటి, భగీరా నల్ల చిరుత, షేర్ ఖాన్ పెద్ద పులి, కా కొండ చిలువ, ఇక్కీ ముల్లపంది, లూయి పెద్ద తోకలేని జాతి కోతి లాంటి పాత్రలను కలిపి ఆయన రాసిన పుస్తకమే ది జంగిల్ బుక్. సెనిచార్ చనిపోవడానికి ఏడాది ముందు 1894లో రిలీజ్ అయిన ది జంగిల్ బుక్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనికి సీక్వెల్గా 1895లో ది సెకండ్ జంగిల్ బుక్ కూడా రాశారు కిప్లింగ్. ఆ 2 పుస్తకాలు కలిపి ఇప్పటికీ చాలా సినిమాలు, సీరియళ్లు తీశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలకు వారి బాల్యంలో జంగిల్ బుక్ ఒక భాగం అయిపోయింది. అయితే పుస్తకంలోని మౌగ్లీ పాత్రకు ఆధారమైన దినా సెనిచార్ గురించి చాలామందికి తెలియకపోవడం మాత్రం విచారకరం.